నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ నేతివారిపాలెం గ్రామం, కొండేపి మండలం, ప్రకాశం జిల్లా రావడం జరిగింది. అంతేనా? అయితే ఇక్కడ మన రైతు సోదరుడు అశోక్ అందరికీ తెలిసిన రైతే. ఇంతకన్నా ముందు ఒక వీడియో కూడా పెట్టాం మనం. ఇందు ఇప్పుడు తోట ముందు 100 రోజులు, ఇప్పుడు ఈ తోట వయసు 100 రోజులు. ఇలా కోస్తున్నారు, కాయలు కోస్తున్నారు. ఈ కళ్ళంలో కూడా నేను చూపిస్తా. ఇప్పుడు తోట పరిస్థితి ఎలా ఉంది, ఇంకా రైతుకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంది కనుక్కోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు రైతుతో మాట్లాడాలి. నమస్తే అశోక్ గారు, బాగున్నారా? ఇప్పుడు మనం ఈ తోట అప్పుడు తీసాము 60 రోజులు, అప్పుడు ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఇంకా బాగా హైట్ పెరిగింది, కాపు బాగా కాసింది. ఇప్పుడు కోస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది మన నిఖితా ప్రొడక్ట్స్? మీ అనుభవం మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి. బాగానే ఉంది. 4.5 అడుగుల దాకా హైట్ వచ్చింది. 4.5 అడుగులు వచ్చింది. అవును. కాపు మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది కాపు. ఇప్పుడు పైన వచ్చే స్టెప్ అంతా కూడా బాగా వస్తుంది కదా. మళ్ళీ పూతలు వస్తున్నాయి, పిందెలు అవుతున్నాయి. ఏం ఇబ్బంది లేదుగా. నల్ల తామర కానీ ఎర్ర నెల్లి కానీ ఏం లేదు కదా. ఇప్పుడు కోసే కోత ఎన్ని గంటలు కావచ్చు అటు ఇటుగా? నేను ఒక 60 అనుకుంటున్నాను. ఫస్ట్ కింద కాయలు. ఇప్పుడు కాసిన రెండో స్టెప్లో ఉన్నాయి కదా. ఈ ఇటుకి ఫస్ట్ రెండో కోత 20 దాకా వస్తాయి. రెండో కోత 20 దాకా వస్తాయి. ఇప్పుడు ఇది రెండో క్రాప్ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంది. తర్వాత పైన మూడో రౌండ్ కూడా సెట్ అయ్యి ఉంది. ఆల్రెడీ మూడో రౌండ్ కూడా సెట్ అయ్యి ఉంది కదా. మళ్ళీ పైన వచ్చేది ఒకసారి ఇటు చూడండి. మళ్ళీ పైన ఈ స్టెప్ మళ్ళీ కాస్తూనే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 3 రౌండ్లు అయిపోయి మళ్ళీ 4వ రౌండ్ పైన వస్తూనే ఉంది. చూడండి ఇదంతా పైన. ఇది ఫిబ్రవరి నెల. ఇది ఈ రకంగా నిఖితా నూనెలు వాడటం వల్లే తోట ఎలా ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు రైతు మాటలో కూడా విన్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇంతకన్నా ముందు కెమికల్స్ అన్నీ వాడారు, ఇంతకన్నా ముందు వేరే కంపెనీ నూనె మందులు కూడా వాడామని చెప్పాను లాస్ట్ టైం. దానికి దీనికి తేడా నీకు ఇప్పుడు అర్థమైంది? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉందా? ఇప్పుడు ఏమంటావు, రైతులకు ఏం చెప్తావు నువ్వు చెప్పు? మీ ఊర్లో ఫస్ట్లో నువ్వు వాడావు, తర్వాత చాలా మంది వచ్చారు మన దగ్గరికి. ఇంకా మొత్తం 150 ఎకరాల్లో 20-30 ఎకరాల వాళ్ళే ఉన్నారు. అందరూ వాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటావు? వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చారు కదా నేతి బాలయ్య వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ తోట కూడా బాగానే ఉంది అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తోట కూడా చూద్దాం మనం. బాలయ్య ఇంకా ఎవరు లేరు, ఇంకా 1-2-3 ఉన్నారు. అంతే. ఊరు మొత్తం వాడుతున్నట్టు అందరూ వాడుతున్నారు. ఫస్ట్లో ఏంది లేని మందులు అన్నారు, తర్వాత ఒకరికొకరు అందరూ వాడుతున్నారు. ఇప్పుడు కెమికల్స్ వాడిన అనుభవం ఉంది నీకు. ఎందుకన్నా ముందు వేరే కంపెనీ వాడిన అనుభవం కూడా ఉంది. వాటితోటి పోలిస్తే మన మందులు అసలు పనితనం ఎలా ఉంది ఇవాళ? ఇప్పుడు ఈ ఎండాకాలం లాగే ఉంది. ఇది ఎండాకాలం. నల్లి ప్రభావం మాకు మొన్న వచ్చిందన్నా కూడా అనిపించలేకపోయింది. ఏం చేయలేకపోయింది. నల్లి వచ్చింది కానీ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా ఉంటది నల్లి అక్కడక్కడ, ఏదైనా ఇబ్బంది లేదు, ఉంటది కానీ అదేం చేయలేదు. మనకి పిందెలు అవుతున్నాయి. ఇది చూడు, పిందెలు అవుతూనే ఉన్నాయిగా. ఇప్పుడు పిందెలు అవుతూనే ఉన్నాయి. నల్లి ఏదన్నా 1-2 ఉన్నా దానివల్ల ఇబ్బంది లేదు. పిందె అవుతుంది చూడండి, అన్ని పిందెలు అవుతూనే ఉన్నాయి. కాకపోతే డ్రాప్ ఏం కాకుండా ఫ్లవర్ డ్రాప్ అవ్వట్లేదు, పిందెలు డ్రాప్ అవ్వట్లేదు. వీళ్ళు అన్ని బీటీ స్పెషల్, ఫినిష్, పటాస్, రీఫాము, ఫ్లేము, బుల్లెట్ కంటిన్యూస్గా మనం చెప్పినట్టు వీళ్ళు 5 రోజులు కొడుతూనే ఉన్నారు. పైగా నాకు వారానికి 10 రోజులకు ఒకసారి వీళ్ళు ఫోన్ చేసి ఎట్లా ఉంది తోట అని చెప్పి అడుగుతున్నారు. మనం అయితే గైడెన్స్ బాగానే ఇస్తున్నాము. మీరేమంటారు, గైడెన్స్ బాగానే ఇస్తున్నావా లేదా? కంపెనీ తోట అయితే కంట్రోల్లోకి వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. మొత్తం మీద దిగుబడి అయితే 30 పైన దాటిద్ది. 30 నుంచి 40 మధ్యలో అయిద్దని నేను అనుకుంటాను. ఇప్పుడు ఆరైద్ది. రెండో రౌండ్లో నువ్వు ఇప్పుడు 20 క్వింటాలు అయితే మళ్ళీ 3వ రౌండ్ ఉంది, 4వ రౌండ్ కూడా ఉంది. ఈ రకంగా మార్చి రెండో క్రాప్ వస్తాయి బాగా. ఇప్పుడు ఏంటంటే కాయలు తొడుగు ఉండి ఇప్పుడు ఏంటంటే మొదటి కోత ఏంటంటే కింద కాయలు పాడైపోకుండా కోయటం అంతే మనం. తర్వాత అసలు వచ్చేది మధ్యలో కాసింది. రెండో రౌండ్లో గట్టిగా వస్తాయి మనకి దిగుబడి. ఇంకా తర్వాత 3వ రౌండ్ 4వ రౌండ్ కూడా ఇది సమానంగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అంతా ఇట్లా వాలిపోయింది చేనంతా కూడా. అసలు ఇప్పుడు ఈ చేరు చూస్తే ఇట్లా మొత్తం పందిరిలాగా అయిపోయింది. ఇది స్టెప్ పైన అంతా చూసి ఒకసారి స్టెప్పులు, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 4th స్టెప్, అట్లా స్టెప్.